బాహుబలి, సాహో లాంటి చిత్రాలను చాలా సీరియస్ తీసుకున్నాడు ప్రభాస్. ఆ టైంలో ఒకే సినిమా అన్నాడు. ఆ తర్వాతే ఒకేసారి 3-4 చిత్రాల్లో నటించడం మొదలుపెట్టాడు. కానీ సందీపంగా మాత్రం ఇదంతా తన దగ్గర కుదరదు అంటున్నాడు. తనతో సినిమా చేసే సమయంలో ఇతర ప్రాజెక్ట్స్ పెట్టుకోవద్దు అంటున్నాడు. ప్రభాస్ ను మళ్ళీ బాహుబలి రోజుల్లో తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు సందీప్ వంగ. రీసెంట్ టైమ్స్ లో రెబల్ కు ఏ దర్శకుడు పెట్టని కండిషన్ పెడుతున్నాడు సందీప్ వంగ. అలా అయితేనే తాను అనుకున్న విధంగా స్పిరిట్ తీయగలను అంటున్నాడు వంగ. యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగ ఇప్పుడు ప్రభాస్ కోసం స్పిరిట్ అనే స్టోరీని రాస్తున్నాడు. ఈ కథ రాయడం పూర్తయింది. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి డిసెంబర్ నుంచి షూట్ కు వెళ్లాలి అనేది సందీప్ ప్లాన్. పైగా డిసెంబర్ వరకు ప్రభాస్ చేతిలో ఉన్న చిత్రాలన్నీ పూర్తి కావాలన్నది సందీప్ డిమాండ్. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుషు లాంటి చిత్రాలను ఒకేసారి షూటింగ్ నిర్వహించాడు ప్రభాస్. ఇప్పుడు కూడా కల్కి, రాజాసాబ్ లాంటి సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ను రెబల్ ఒకేసారి పాల్గొంటూ వచ్చాడు. ప్రస్తుతం రాజాసాబ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత హను రాఘవపుడి దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. డిసెంబర్ తో ఈ సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత సందీప్ డిమాండ్ చేసిన విధంగా కొత్త చిత్రాలేవి లేకుండా అతనికి మాత్రమే డేట్స్ లాక్ చేయనున్నాడు. వన్స్ స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాత సలార్ 2 స్టార్ట్ అవుతుందట.